ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గురుకుల అవార్డు ఫంక్షన్ లోపట ఇవాళ 10th పాస్ అయిన విద్యార్థుల దగ్గర చిన్న విద్యార్థుల దగ్గర ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో మొత్తం ఇవాళ అబద్ధాలే ఆడిండు. నిజాయితీగా మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. విద్యార్థుల దగ్గర ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడనో వాళ్ళ దగ్గర అవే విషయాలు మాట్లాడాలి. వాళ్ళ విద్యా ప్రగతికి సంబంధించి మాట్లాడాలి తప్ప విద్యార్థుల దగ్గర రాజకీయాలు మాట్లాడడం ఇదేం పద్ధతి? ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా వెలుగబెట్టినవా ఈ రాష్ట్రానికి? ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్ళు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 283 గురుకులాలు ఉంటే ఇవాళ 1200 గురుకులాలు చేసిన చరిత్ర ఇవాళ కేసీఆర్ గారిది. అలాంటి కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన గురుకులాలను ఇవాళ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ఇవాళ మొత్తం ఇవాళ గురుకుల పాఠశాలను ఇవాళ మూసేసే దిశగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అడుగులు వేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇవాళ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచుకున్న కాలేజీలు గురుకులాలను కేసీఆర్ గారు ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మాత్రమే సరిపోవట్లేదు, 404 జూనియర్ కాలేజీలు సరిపోవట్లేదు, ఇంకా రోజు రోజుకు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా మనం అవకాశాలు కల్పించాలి, ఉచితంగా విద్యను అందించాలి అన్ని రకాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆలోచన చేసి ఆ రోజు గురుకుల పాఠశాలను కూడా మొత్తం అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇవాళ ఎస్సీ విద్యార్థులు, బీసీ విద్యార్థులు, మైనార్టీ విద్యార్థులు కూడా ఎవరు కూడా గురుకులాల నుంచి పక్క పోకుండా వాళ్ళందరికీ గురుకుల సొసైటీ లోపలనే ఉచితంగా ఇంటర్ విద్యను అందించే ఏర్పాట్లను కేసీఆర్ గారు అమలు చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆ ఇంటర్మీడియట్ విద్యను మొత్తం క్లోజ్ చేసే కుట్ర ఇవాళ ఈ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే 12 జూనియర్ కాలేజీలు మొత్తం ఎస్సీ గురుకులను క్లోజ్ చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఎవరి కోసం క్లోజ్ చేసినామని చెప్పి, ఎవరి కోసం గురుకులాలను ఎత్తివేస్తున్నాం అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నారాయణ, శ్రీచైతన్య లాంటి కార్పొరేట్ కాలేజీలను పెంచడానికే ఇవాళ గురుకులాన్ని ఇవాళ బంద్ చేస్తున్నాం అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పేదవాళ్ళు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఇవాళ కార్పొరేట్ కాలేజీలో చదవన్నా? కేసీఆర్ గారు పేదవాళ్ళు ఎవరు నష్టపోవద్దు, ఆస్తులు అమ్ముకోవద్దని చెప్పి వాళ్ళ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చైనా పెట్టైనా సరే ఒక్కొక్క విద్యార్థికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రకాల వసతులు కల్పించి ఇంటర్మీడియట్ విద్యను అందించడానికి ఉన్న గురుకులను అప్గ్రేడ్ చేసి వారికి అవకాశం కల్పిస్తే, కేజీబీబీలను కూడా అప్గ్రేడ్ చేసి వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ ఇవాళ మూసివేసే దిశగా వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆలోచన ఇస్తున్నారు. ఇవాళ ఇలాంటి అబద్ధాల నువ్వు ఇవాళ విద్యార్థుల ముందు మాట్లాడదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ సమీకృత రెసిడెన్షియల్ కడుతున్నా అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రగల్భాలు వలికిరు. ఇంతవరకు ఒక పెళ్ళి వేయలే, ఒక శంకుస్థాపన వేసారు, ఇడిచిపెట్టారు. నీ ప్రణాళిక ప్రకారం ఎన్ని సంవత్సరాలు కట్టాలి? 30 ఏళ్ళైనా మీ ప్రణాళిక అమలు కాదు. అప్పటి వరకు ఉన్న గురుకులను మూసివేయాలని కుట్రనా? అవసరమా? ఇదేనా మీ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ తాపత్రయం అంటే ఇదేనా అని వాళ్ళ ప్రభుత్వాన్ని ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దాదాపు 660 గురుకులాలకు ఎవరైతే యాజమాన్యాలు బిల్డింగులు కట్టించి ఇచ్చిరో వారికి రెంట్ ఇవ్వట్లేదు. ఆ రెంటును అడిగితే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించడం వల్ల, అధికారులు కూడా నిర్లక్ష్యంగా వివరించడం వల్ల మాకు ఎన్ఓసీలు ఇవ్వండి, మేము మీ గురుకులాలకు మేము ఇవ్వం, మేము వేరే స్కూల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటామని చెప్పి ఇవాళ దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో వచ్చింది. కనీసం పేద విద్యార్థులు చదువుకునే గురుకులాలకు కనీసం రెంట్లు కట్టే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు. మీ కాంట్రాక్టుల జేబులు నింపడానికి, కమిషన్లు తీసుకొని కాంట్రాక్టుల బిల్లులు చెల్లించడానికి మీ దగ్గర డబ్బులుంటే తప్ప ఇవాళ గురుకులాల కోసం, పేద విద్యార్థుల కోసం వాళ్ళు కట్టిన బిల్డింగ్ ఇచ్చిన యాజమాన్యానికి మాత్రం డబ్బులు చెల్లించడానికి మీ దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదేనా ఇవాళ విద్యార్థుల సంక్షేమం అంటే? ముఖ్యమంత్రి గారి తీరు ఇదేనా? ఒక దిక్కు డబ్బులు లేవని చెప్పి ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తాడు రేవంత్ రెడ్డి గారు, కానీ ఇలా కాంట్రాక్ట్లో మాత్రం డబ్బులు ఇస్తూ ఉండవు. అందాల ప్రపంచ సుందరి పోటీల కోసం హైదరాబాద్లో నిర్వహిస్తే వాటికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులు మీకు వస్తాయి, కానీ ఇలాంటి యాజమాన్యాలకు డబ్బులు ఇచ్చడానికి, గురుకుల పాఠశాల యాజమాన్యాలకు, బిల్డింగ్ యాజమాన్యాలకు డబ్బులు ఇచ్చడానికి, వాళ్ళకి రెంట్ ఇచ్చడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు లేవా? కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మీ వైఖరిని మార్చుకోండి. ఎంతసేపు గత ప్రభుత్వాల మీద దుమ్మెత్తిపోయడం, ఎంతసేపు వాళ్ళ మీద నెట్టివేయడం, ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఇవాళ
మేము ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రపంచ దేశాల ముందు తెలంగాణ పరువు మొత్తం తీసినావు నువ్వు. మీకు ప్రోగ్రాం నిర్వహించే ప్రపంచ సుందరి పోటీలు మీకు నిర్వహించే ఆలోచన లే ఒక ఆర్గనైజింగ్ కెపాసిటీ మీకు లేకపోతే నిర్వహించకపోయినవి. ఇవాళ నిర్వహించే ఒక ప్రైవేటు సంస్థల ముందు ప్రపంచ అందగతాలను తీసుకొచ్చి ఇవాళ ఒక ప్రైవేటు ప్రభుత్వ నిధులతోని ప్రభుత్వం నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ హోనర్ హౌసింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చేపిస్తావా? ఇదేనా నువ్వు చేసే పని? గాంధీ భవన్లో పనిచేసే కార్యకర్తలు ప్రపంచ సుందరి వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటారు. మొత్తం ఆ ఫోటోలలో ఎవరైనా ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి. ప్రోటోకాల్ ప్రకారం ఒక ఆఫీసర్లను పెట్టి ఒక మర్యాదగా మన తెలంగాణ పరువును నిలిపే విధంగా ఒక డిగ్నిటీగా నిర్వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అవి నిర్వహించేది. ఇవాళ గురుకులాల పాఠశాలలు సక్రమంగా నిర్వహించరు. ఇవాళ ఉద్యోగాలు భర్తీ అయ్యారు. ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేసిన వచ్చిన 6 నెలల లోపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక శాఖ అనుమతి తీసుకొని ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పగలుగుతామని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో హైకోర్టు ఆనాటి గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పి చెప్తే ఎన్నికల ముందు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నిర్వహించాలని చెప్పి ఆనాడు అధికారులు అఫిడవిట్ ఇవ్వడం వల్ల ఎన్నికల తర్వాత నిర్వహించమని చెప్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న గ్రూప్ 1 మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చారు. ఆ రీనోటిఫికేషన్లో మొత్తం గందరగోళం. మొత్తం నీ దగ్గర ఉన్న వ్యక్తుల కోసం ఇలా పోస్టులు అమ్ముకోనని చెప్పి చాలామంది వాళ్ళు ఆరోపణలు ఇస్తే దాని మీద ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఆ హైకోర్టు ఇవాళ రిజల్ట్ ఇవ్వకుండా ఆపింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆపలే, హైకోర్టు ఆపితే ఇవాళ హైకోర్టు ఇవాళ నువ్వు తప్పుపడుతున్నావు నీ మాటలతో. ఇవాళ గురుకులాల విద్యార్థుల ముందు ఇన్ని అబద్ధాలు మాట్లాడతావా? హైకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు ఉంటుందా? నిర్వహణ లోపంతో మీరు తప్పులు వేసారు కాబట్టి హైకోర్టు మీ మీద మొట్టికాయలు వేసి ఇవాళ దాని మీద స్టే ఇచ్చిన విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ గుర్తుంచుకోవాలి. మొత్తం తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పి ఇవాళ అశోక్ నగర్ చౌరస్తులప్పుడు ఒక్కొక్క విద్యార్థి చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని గ్రూప్ 1 ప్రిపేర్ అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక పోస్టులు అమ్ముకున్నారని చెప్పి ఇవాళ అశోక్ నగర్లో విద్యార్థులందరూ ఇవాళ గ్రూప్ 1 రాసిన అభ్యర్థులందరూ ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ అశోక్ నగర్కి వచ్చి మాట్లాడే దమ్ము నీకున్నా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పరిపాలనలో మొత్తం లోపభూష్టమైన ఇవాళ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. ఇవాళ బీసీల పట్ల, ఎస్సీల పట్ల, మైనార్టీ విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం కక్షపూరితంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఇంటర్ కాలేజీలను ఇవాళ మూసేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పేద వర్గాల పట్ల మీ కక్షపూరిత ధోరణి వదిలిపెట్టి ఆ ఇంటర్మీడియట్ విద్యను జూనియర్ కాలేజ్ గురుకులాలను జూనియర్ కాలేజీను అట్నే కొనసాగించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఇవాళ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ సోషల్ వెల్ఫేర్ ఇవాళ గురుకులాల లోపల ఆ విద్యార్థులతోనే 9వ తరగతి 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులతోనే వాళ్ళతోనే వంటలు చేపిస్తారట, వాళ్ళతోనే సమానం దించిపిస్తారట, వాళ్ళతోనే ఇవాళ వంటలు అందించే కార్యక్రమాన్ని కూడా చేయడానికి ఊడ్చే కార్యక్రమాన్ని కూడా విద్యార్థులతో ఇవాళ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసే విధంగా ఇవాళ సోషల్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఇవాళ ఒక సర్క్యులర్ ఇచ్చారు. విద్యార్థులతోని ఇవాళ ఊడిగం చేసే పని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చేయదలుచుకున్నదా? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి పనులు బంద్ చేసి రాష్ట్రంలో పేద వర్గాల విద్య పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా మా కార్యాచరణ కొనసాగిస్తాం. భవిష్యత్తులో ఏ ఒక్క కాలేజీ మూసివేసినా ఊరుకునే ప్రశ్నే లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సమీక్ష నిర్వహించి ఈ గురుకులాల జూనియర్ కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. గురుకులాల డిగ్రీ కాలేజీ కూడా నడిచే విధంగా అడ్మిషన్స్ అయ్యే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గురుకులాల్లో సీటు కోసం క్యూలు కట్టే పరిస్థితి ఉండే. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల్లో జైన్ కావాలంటేనే ఇవాళ భయపడే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు పాము కుట్టినా ఇవాళ దిక్కు లేదు, తేలి కుట్టిన దిక్కు లేదు. అందుకనే గురుకులాల్లో కూడా ఇవాళ అడ్మిషన్లు పడిపోతూ ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రభుత్వం అడ్మిషన్స్ పడిపోయే విధంగా విద్యార్థి జైన్ కాకుండా ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలకు, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు, వేరే రాష్ట్రాలకి నార్త్ ఇండియా వచ్చే కాలేజీలకు లబ్ధి చేకూర్చడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆలోచన చేసినట్టుగా ఇవాళ కనిపిస్తాను. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ వ్యతిరేక విధానాన్ని, విద్యార్థి వ్యతిరేక విధానాన్ని విడనాడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.